చినుగు పడితే చాలు గుంటూరు నగరం చెరువులా మారిపోతుంది. కాల్వలు పొంగి రోడ్లపై నీరు నిలిచిపోతోంది. ఓ మోస్తారు వర్షం పడిందంటే ఇక ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఇంతకీ గుంటూరు నగరంలో ఈ పరిస్థితికి కారణమేంటి? దీనికి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరం ఇది. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదు. ఇక్కడ గల కొన్ని కాలనీలకు నీళ్లు రావు, ఇంకొన్నిటికి డ్రైనేజీ సమస్య. ఇక వర్షం పడిందంటే నగరంలోని రోడ్లన్నీ నీట మునుగుతాయి. కాల్వలు పొంగి వర్షపు నీటితో కలిసి రోడ్లపై నిలిచిపోతుంది. కనీసం 2-3 రోజులు జనం ప్రత్యక్ష నరకం అనుభవించాల్సిందే. భారీ వర్షాలు, తుఫానుల సమయంలో గుంటూరు మొత్తం మునిగిపోతుంది. రోడ్డుపై 2-3 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో జనం నడవడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో దాదాపు 25కు పైగా చెరువులు ఉండేవి. ఆ చెరువుల్లో కొన్ని మాయమైపోగా మరికొన్ని చెరువులు ఆక్రమణలతో చిన్నవైపోయాయి. చినుకు పడితే ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం వస్తేనండి ఇక్కడ బ్రాడీపేట 4వ లైన్లో కానీ, ఇటు 3 వంతుల దగ్గర కానీ, డొంక రోడ్డు 3 వంతుల దగ్గర కానీ, తర్వాత ఇటు వచ్చేసి మన కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర కానీ, మరి ఇంకా అట్లాగే కొన్ని ఏరియాల్లో కూడా విపరీతమైన వర్షం వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాక్ అయిపోయి పబ్లిక్ విపరీతమైన ఇబ్బంది కలిగిస్తూ ఆ వాటర్ దాదాపు 4 గంటలు 5 గంటల దాకా పోయే పరిస్థితి లేక నానా ఇబ్బందులు పడటం జరుగుతుంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి పరిస్థితులకు కారణం చెరువుల ఆక్రమణే అనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు గుంటూరు నగరంలో 25 వరకు పెద్ద చెరువులు ఉండేవి. అవి కాకుండా చిన్నా చితకా చెరువులు ఇంకొన్ని ఉండేవి. దీంతో వర్షం పడితే నీరంతా చెరువుల్లోకి చేరేది. కానీ ఇప్పుడు చెరువులు లేకపోవడం వల్ల వర్షం నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. గుంటూరులో ఎక్కడ ఏ వర్షం పడినా కూడా జనం భయపడి బెంబేలెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఇటువంటి వర్షాలకి, మునగలకి కారణాలు ఏంటంటే గుంటూరు నగరంలో గత 10-20 సంవత్సరాల క్రితం అధికారులు, రాజకీయ నాయకులు చేసిన తప్పిదాలే దీనికి కారణం. మరి ఇప్పుడున్న ఈ చెరువులు, కుంటలు ఇటువంటి అన్నింటినీ కూడా ఆక్రమణలకి గురవుతుంటే గుడ్లప్పగించి ఈ అధికారులు, రాజకీయ నాయకులు చూస్తూ ఉండడమే దీనికి కారణం. గుంటూరు ముంపునకు పీకలవాగు కూడా ఓ కారణమే. నగరం నడిబొడ్డు నుంచి పీకలవాగు ప్రవహిస్తుంది. అయితే ఇది పూర్తిగా ఆక్రమణలకు గురైంది. దీంతో భారీ వర్షం పడితే పీకలవాగు పొంగి ప్రవహిస్తుంది. గతంలో పీకలవాగు పొంగడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి చనిపోయాడు. పీకలవాగు పొంగినప్పుడు ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు హడావుడి చేయడం, తర్వాత చేతులెత్తడం అలవాటుగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు స్పందించి ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడం ద్వారా గుంటూరు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.